జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా నిర్మించిన రైల్వే లైన్ త్వరలో ప్రారంభానికి రెడీ అవుతోంది. ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్లో కాశ్మీర్ నుంచి న్యూఢిల్లీని అనుసంధానం చేసే వందే భారత్ రైలును ప్రధాని జనవరిలో ప్రారంభించనున్నారు. తాజాగా చీనాబ్ రైల్వే బ్రిడ్జితో పాటు ఈ రైల్వే లైన్ పనులను రైల్వే శాఖ సహాయ మంత్రి పరిశీలించారు. అనంతరం ఈ రైలు ప్రారంభం గురించి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో భాగంగా 272 కిలోమీటర్లలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతించింది. ఇప్పటికే 255 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తయింది. కత్రా రియాసీ మధ్య కేవలం 17 కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ట్రాక్ నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయి. జనవరిలో ప్రధాని మోడీ ఈ రైల్వే లైన్ మీదుగా కాశ్మీర్ న్యూఢిల్లీని కలిపే వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారు. శీతాకాలం సమయంలో ఈ రైలు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. పర్యాటక వ్యాపార రంగాలకు ఊతమివ్వనుంది. ఈ రైలు చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్టీల్ ఆర్చ్ బ్రిడ్జి మీది నుంచి ఈ రైలు ప్రయాణించనుంది. చీనాబ్ నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 1.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పలు టన్నెల్స్ ద్వారా ఈ రైలు ప్రయాణం కొనసాగించనుంది. కాశ్మీర్ నుంచి ఢిల్లీకి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్లో 11 ఏసీ 3 టైర్ కోచ్లు, 4 ఏసీ 2 టైర్ కోచ్లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటాయి. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు వందే భారత్ రైలు టికెట్ ఛార్జీ కేవలం 1500 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలో ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ రైలుకు జమ్మూలోని మాతా వైష్ణోదేవి స్టేషన్లో స్టాప్ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుతో జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాంతం నుంచి తాజా పండ్లు, పూలు, కూరగాయలు ఢిల్లీకి వేగంగా చేరుకుంటాయన్నారు. స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన వెల్లడించారు. కాశ్మీర్ న్యూఢిల్లీ వందే భారత్ రైలు ప్రారంభం తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్కు ఈ రైలు ఊతం అవుతుందన్నారు.